గతికితే అతకదు అంటారు. అలా అతకూడదని గతి లేక చేసిన తప్పు సుధీర్ కి ముప్పు తెచ్చిందంట. మరి ఆ ముప్పుతో వచ్చే కామెడీ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. జారిపోకే చాపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర. ఏంటో రోజు ఇలా వెనక్కి తిరగడం సరిపోతుంది తప్ప ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. నాకేమో భయం వేస్తుంది అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే. ఇలాంటి టైంలో మనకి ఎదవేడ ఇచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడే. దీనికి ఆడే కరెక్ట్, ఆడికి ఫోన్ చేద్దాం. ఏరా ఫోన్ చేసావు? ఇంకా చేయలేదు కదరా? చెయ్యి మళ్ళీ వస్తాయి. రే 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 కదా, ఇంకెందుకు ఆగు. చెప్పు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నారా? ఎప్పుడు ప్రేమించి అదే మాట చెప్తా కదా, ఒక అమ్మాయిని సిన్సియర్ ప్రేమిస్తున్నానని. అరే ఎప్పుడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని చెప్పినాడు, కానీ అమ్మాయిలు మారుతున్నారు లేదా? ప్రేమిస్తున్నమాట ఒక అమ్మాయిని, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మాయిని చూడగానే మనకి గుండెల్లో గంట కొట్టాలరా. నాకు ఒక అమ్మాయిని చూస్తే అలాగే అనిపించింది. సేమ్ ఫీలింగ్ వెళ్ళి చెప్పా, ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నా గుండెల్లో గంట కొడుతుంది అని. అమ్మాయి ఉంది గంటన్నర కొట్టిన తర్వాత నువ్వు ఇంకా మారలేదు, అలాగుండిపోయి యాస్టీస్గా. సరే ప్రేమకేమో పక్కన తెసరే. ప్రేమ గురించి నీకేం తెలుసురా? నీకు లవ్ సెట్ అవుతురా? లవ్ చాలా గొప్పదిరా. అది ఒక ఇంగ్లీష్ వాడు ప్రేమ కోసం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లవ్ అన్నాడు. అమ్మాయి ఇల్లు ఇదే, ఏదో చేసి అమ్మాయిని సెట్ చేయ ప్లీజ్. నీకు విజిల్ వేయడం వచ్చా? వచ్చు. ఏయ్ వద్దు, సౌండ్ ఎక్కువ వస్తుంది. రాయేరా. రే నువ్వు రాయేసి పిలుస్తున్నావు, చంపడానికి వెళ్తున్నారా? పిలుస్తున్నా రాయేమన్నా నువ్వే. చిన్న రాయరా, ఏం చేస్తున్నావు? చిన్నది చేస్తున్నా. బతుకు చిన్నదావుగా నాకు ఫోన్ చేయి మళ్ళీ వస్తా. రే వద్దులేరా, చిన్న రాయి సరిపోద్ది. ఎవరా అది? రే వచ్చింది, మాట్లాడు. నీలో ఒక నువ్వు మాట్లాడరా. నువ్వు మాట్లాడు, నాకు అమ్మాయితో మాట్లాడడం భయం. జోక్ ఆఫ్ ద డే. ఎవరు ఏం మాడుతున్నారా? నువ్వు వెళ్ళి మాట్లాడరా ప్లీజ్ ఏదో ఒకటి. సరే మాడుతున్న అమ్మాయిలతో నేర్చుకో, అర్థమైందా? హాయ్. ఈ మంత్ కరెంట్ బిల్ వచ్చిందా మీకు? రాలేదట్రా. కేబుల్ బిల్ కూడా అడగరా? అడిగి వస్తాను. లవ్ గురించి మాట్లాడరా అని చెప్పినట్టు కరెంట్ బిల్ కేబుల్ బిల్ అంటావేంటి? నాకు భయం వేస్తుంది, నువ్వే మాట్లాడు ప్లీజ్ రా. ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడి. నిజం స్టైల్ ఉంటది కదరా, అమ్మాయిలు ట్యాకిల్ చేసే చిన్న స్టైల్, అది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నా కోసం ఒకసారి. ఓకే ఇట్లా చెడిపోస్తారు. మేడం ప్లీజ్ మేడం. ఇదన్నమాట మీ టెక్నిక్. లవ్ చేయండి మేడం, ఎవరు లేరు మేడం, చాలా రోజులు అయిపోయింది మేడం, లవ్ చేయండి మేడం ప్లీజ్ మేడం. అదే వాడి స్టైల్. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానండి, మీరు లేకపోతే చచ్చిపోతానండి. ఓకే నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వరా? థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించుకొని చెప్తా. అమ్మాయి మొత్తానికి ఆలోచించుకొని చెప్తానందరా. నా లవ్ సక్సెస్, ఇంకా నన్ను ఎవడు ఆపలేడు. ఐ లవ్ యూ. మంచి అడుక్కో స్టైల్ మార్చారా, పత్తి తీసుకో. కనబడుతున్నా నేనా నీ లవ్ చేస్తున్నా? నువ్వు దీన్ని వదలలేదా? నెల నుంచి అది నా వెంట పడుతుంది. ఐ లవ్ యూ అని చెప్పాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు లవ్ గీల్ సెట్ అవని? అయినా మోహన్ చూడు, నాకు టేస్ట్ ఏడ్చింది. నీ పంది మొహానికి నేనే ఎక్కువ నీకు. లవ్ చేస్తావా? యాసిడ్ పోయాలనా? యాసిడ్ వేస్తానంటారు మొహం మీద. అరే ఇప్పటి నుంచి వైట్ అవుదాం అనుకుంటున్నా కదా, యాసిడ్ వేసుకో వైట్ అయిపోతావు. ఇగో పిచ్చి ఆశ లేదు చెప్తున్నా, నాకు లవ్ గిఫ్ట్ సెట్ అవ్వు. చేయవా చెప్పు. ఏం చెయ్యా? మా పెదనాయన చెప్తా. చెప్పుకోవా? చెప్తా నేను. కోచ్ మొహం మాట్లాడలే. మా పెదనాయన తీసుకొస్తా. చెప్పు. అందరు అమ్మాయిలు లాంటి పడతారు ఏంటో. ఎడే అన్నా ఏమన్నావురా? గౌరవం అంతా అన్నా అన్నా చెప్పారు కదా ముందు. చెప్పు. పైన వర్షం పడేలాగుందన్నా. పైన పడుతుంది, కింద పడుతుంది కదా వర్షం. మన అమ్మిని ఎవడో కాదన్నాడంట్రా, వాడిని తీసుకుని రండి. వెళ్ళండి. సరే అన్నా. వాడిని తీసుకుని రండి. ఓ గంగిరెద్దులు వెళ్ళిపోతారు. ఎవడో తెలుసా మీకు? ఇంతకీ ఎవరన్నాడు? ఆడే. ఓ వాడా? ఓకే అన్నా. బుర్ర తక్కువ ఎదవల్లారా.
పెదనాయన అడుక్కునలో వరుసతో పిలిచినట్టుంది. పెదనాయన ఏంది నేను ఒకరిని లవ్ చేసిన పెదనాయన. ఒక లవ్ చేసినావా? నిన్న లవ్ చేసినాడా? చీపు అన్నాడు. ఇంత మంచి ఫిగర్ ని వద్దనుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొస్తారు నీ ముందే అని ఒప్పిస్తానమ్మి. సరేనా? ఏమిరా నా కూతురు నచ్చలేదట? నాకా సార్, నాకే సంబంధం లేదు. మీకు నేనెవరో తెలియదన్నావట. మీరెవరో అంటే అదే వాళ్ళ నాన్న చెప్పింది, అందుకే వచ్చాను సార్. నేను కొడుతున్నారేంటి సార్? ఏందిరా? మా నాన్న ఎవరు తెలుసా మీకు? నీ నాన్న ఎవరు? వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? వస్తాయి. మా నాన్న పెడతారు అవి. మా నాన్న పెడతారు అవి. వైట్ టిక్లా బ్లూ టిక్లా చెప్పు. వైట్ టిక్లా బ్లూ టిక్లా? ఆ వైట్ ఫస్ట్ పంపిస్తారు, తర్వాత బ్లూ మా నాన్న వేస్తారు తర్వాత. అరే అర్జున్ కూర్చోండి, కొంచెం మస్తు కూర్చోండి. అలాగే బాగున్నాడు. అబ్బా మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న ఎవర్రా? ఇది తీసి చెప్పు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా సార్, చేస్తాము. నెట్స్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ అయితే ఎర్రని తిరిగిద్ది కదా, అవును. అది మా నాన్న తిప్పుతుంటాడు. చంపారు ఇద్దరిని. మా నాయన గురించి చెప్తే తల తిరిగిపోతుంది. అతను ఏం చేస్తుంటాడు? మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారు అప్లికేషన్ లో? చేస్తుంటాం. చేసేటప్పుడు ఓటీపీ నెంబర్ వస్తుందా? పంపిస్తారు. ఆ ఓటీ నెంబర్ మా నాన్న పంపిస్తాడు. ఈడేనా నేను వద్దన్నాడు? ఈడే. ఏమంత దొరికి చూస్తున్నావు? ముళ్ళ పంది లాగుంటేను. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ నొప్పిస్తా నేను. సార్ నేను చేసుకోను సార్, అందంగా ఉంటే మాత్రం చేసుకోవాలా? నేను మాడతాను సార్. మీ చేయి జాగ్రత్త. అర్థం మాట ఒప్పిస్తాను సార్. మాట్లాడు. చేసుకోవచ్చు కదరా, చంపేసాను. ఎలా చేసుకుంటాను రా? ఆ చూడు ఎలా ఉందో, దాన్ని చేసుకుంటావా? నా లవ్ ఏం కావాలి? నేను సిన్సియర్ ఒక అమ్మాయి లవ్ చేశానని చెప్పాను, నువ్వు ఏదో ఒకటి చేసారు. ఇన్నిసార్లు కాపాడి ఒకసారి కాపాడలేవా? సరే కాపాడతా, నేను చెప్పండి చేస్తావా? చేస్తాను. నేను ఆడితో మాడిచి వస్తాను. ఆడొచ్చేంత వరకు జస్ట్ నోట్లో వేలు పెట్టుకో, గోర్లు కొరుక్కో, అలా కొరుకుండు అంతే. నా వైపు చూస్తే నవ్వుతుండు ఒక్కోసారి సిగ్గుపడుతూ. ఇది ఒక్కటి చేయాలి నాకు. క్యాన్సిల్ అయిపోద్దిగా. నేను చూసుకుంటాగా. ఓకే నువ్వు వెళ్ళరా. మామూలు ఒప్పించాను సార్. కాకపోతే ప్రాబ్లం ఉందండి. ఏమి? కాటరాజు కాటేస్తారు కదా, వాళ్ళు కాటైపోతే ఏమంటారు సార్? అండి కాట్లెస్ రాజా అంటాము. కాట్లెస్ రాజా కాటేసి వస్తాడు. అవునా? మరి తారాజులాగా ఉన్నాడే. తారాజు కానీ పైకి ఎగరలేస్తారు అది. ఎందుకో నాకు కొంచెం డౌట్ పడుతున్నా. బట్ మగాడిలా కనిపిస్తాడు. ఒక్క నిమిషం కావండి, చూడండి చూపిస్తా. మీరు పిల్లలు కావండి, ఒక నిమిషం ఆగండి. కంగ్రాట్స్ సార్, ఏంటి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిందా? ఏమని చెప్పారా? ఒకటే ఒకటి చెప్పా. ఏమని? నువ్వు సిగ్గుందా అలా చెప్తారు ఎవడన్నా? మరి ఏం చేయాలి? అలా పెళ్లి చేసుకోమని చేసుకుంటావా? దానివల్ల 2 days ఒక్క నిమిషం అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలరా? యాజ్ టీజ్ నీకు వచ్చిందే చెయ్యి. సరే పద మేనేజ్ చేద్దాం. మావాడు రెడీ, మాడతానంటే మాడుకోండి. మేము ఏమబ్బి ఒకసారి ముందు నడు. నాకు ఇంకా అనుమానంగా ఉంది అబ్బి. ఒక్క నిమిషం ఇప్పుడే చెక్ చేస్తాను. మరోని చూడండి, కావాలి చెక్ చేసుకోండి. టెస్ట్ చేస్తానంటాడు ఏంట్రా? టెస్ట్ చేయడం అంటే అదే టెస్ట్ కాదు. నువ్వు అదే కాదు టెస్ట్ చేస్తాడు, కొంచెం మేనేజ్ చేయి. ఓకే సిగ్గుపడు. అమ్మి ఎదురైనా ఇట్రా అమ్మి, నీకు పెళ్లి ఓకే అయితే ఈ పెళ్లి సారీ నీ కోసం తీసుకున్నాను అమ్మి. ఎలా ఉంది సారీ? బాగుంది పెదనాయన. బాగుంటుంది అనిపించింది అమ్మి. భలే ఉంది చీర. అది రిపోయింది. ఇన్ని రోజులు పెద్ద మగాళ్ళ బిల్డప్ ఇచ్చావు. ఇంకా అర్థం కాలేదా? ఆడు పెద్ద. అయితే నాకు వద్దు పెదనాయన. నువ్వు లోపలికి పో, మరి ఎలా క్యాన్సిల్ చేస్తాను. అయిపోయింది. అంకుల్ మేము వెళ్తామండి. వెళ్తామండి. ఎక్కడికి వెళ్తారు? మా అమ్మాయి మనసు ఇంకా కుదిరిపడలేదు. ఎక్కడే ఉండాలా? పడుకుంటారా? పడుకుంటానండి సార్. ఏంట్రా ఇది యాక్టింగ్ గిక్టింగ్ చందాలంగా? ఒక్కరోజు మేనేజ్ చేయరా, మార్నింగ్ వెళ్ళిపోదాం ఆడితో పాటు. సరే పడుకో నువ్వు. ఈ దరిద్రం చూడలేకపోతున్నాను. ఎలా అయింది అబ్బి ఇంతకీ ఇలాగా? కాలం కాటేసింది. ఈ కాలం ఒకటి ఎవరిని పడితే అది కాటేస్తుంటది. ఆఖరికి నన్ను కూడా వేసింది.
మా అమ్మాయి ఎంత మంచిది చూసినావా? అవును మంచి ఏమిటో ఈ బాధలు ఎవరు చెప్పుకుంటా మనము. దానికి సెట్ అవుతుంటే మీకు సెట్ అయ్యేటట్టున్నా. అప్పుడే ఎలా మాకు ఎలా? ఒక 2 రోజులు ఇంట్లో ఉండు. ఉంటాను. మామూలు నీ హాబీస్ ఏంటి? తొక్కుడు బిళ్ళ, ఉమ్, కర్రా బిళ్ళ, ఉమ్. బూటీ బిళ్ళ. మీ హాబీస్ ఏంటి? వాటన్నిటి కంపెనీ ఇస్తాను. నాకు ఒక్క హెల్ప్ చేయగలరా? ఏం హెల్ప్ అండి? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ కొంచెం ఒక్క నిమిషం అండి, ఆలోచించి చెప్తాను. ఈ దరిద్రుడు ఎలాగో నన్ను కాపాడుతానని చెప్పి నన్ను ఇక్కడ బుక్ చేశాడు. నా లవ్ కూడా పాడైపోయింది. ఏమంది? ఏమైంది? ఓకే అండి. ఓకేనా? సరే ఇక్కడే ఉండు, ఒకసారి పలకరించి వస్తాను. మీరు పలకరించండి. ఏమైంది అంకుల్ వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్తావు? ఏం లేదురా, అంకుల్ నీతో ఏదో మాట్లాడతారంట. వెళ్ళిపో, మన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంకుల్. అది కదా కావాల్సిందే మనకి. ఏంటాడు ఏంటాడు మరి మనల్ని ఎలా బుక్ చేశారు నన్ను? ఆడు ఒరిజినల్. వెళ్ళు బాయ్, ఎంజాయ్ చెయ్యి. మనకేం సంబంధం లేదు అంకుల్. అయ్యో భలేవరే, నాకు బాగా కంపెనీ ఇచ్చాడు వీడు. నేను కంపెనీ వెళ్ళు. నాకే సంబంధం లేదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అరే, వెళ్ళ బాయ్. నాకే సంబంధం లేదు అంకుల్. వెళ్ళరా, వెళ్ళు. మీకు విషయం చెప్తానండి. ఏమీ వీడు మగాడే. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు కూడా మగానే. అయ్యో నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. మీరు ఏంటండి? రే ప్లీజ్, అది ఏదో వచ్చి సేవ్ చేయరా నువ్వు. అంకుల్ మనకే సంబంధం లేదు అంకుల్. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. మధ్య మధ్యలో జోకులు వేస్తూ ఉన్నాడు సుధీర్, అంతగాండని అమ్మాయిలు పడిపోతారని. కానీ ఫైనల్ గా అమ్మాయిని తప్పించుకోవడానికి ఈయన యాక్ట్ చేస్తే ఒరిజినల్ క్యారెక్టర్ సీను తగులుకోవటం బాగుంది. వెరీ నైస్. నాగబాబు సార్ ఎంటర్టైన్డ్ గుడ్.